కీర్తన 86 11వ వాక్యం చూడండి. భక్తుడు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడో. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయము. యెహోవా నీ సత్యాన్ని అనుసరించి నడుచుకునేటట్లు నీ మార్గాన్ని నాకు స్పష్టంగా బోధించు. నీ నామానికి భయపడేటట్లుగా నా హృదయానికి ఏక దృష్టి కలగజేయి. మన హృదయానికి ఏక దృష్టి ఉండాలి. ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుకుంటూ జనాలు పడవలో ఎక్కిర్రు. ఆడ 2 పడవలు ఉన్నాయి. ఈ పడవ మీద ఒక కాలు పెట్టిండు, ఆ పడవ మీద కాలు ఒక పెట్టిండు. ఒక ఆయన వచ్చి అన్నాడట, నువ్వేందయ్యా ఈ పడవ మీద ఒక కాలు, ఆ పడవ మీద ఒక కాలు పెట్టినావు, ఏది ముందల కదులుతుందో అందులో ఇంకో కాలు మార్చుకుంటా అన్నాడట. అప్పుడే ఫోన్ వచ్చింది. ఇక ఫోన్ మాట్లాడుకుంటా ఫోన్ మైకంలో ఉన్నాడు. ఒక పడవ కదలనే కదిలింది, దాని వెనుక ఇంకో పడవ కదిలింది. ఇది ఈ పక్కకు పోయింది, అది ఆ పక్కకు పోయిండు. మనిషి ఫోన్ మాట్లాడుతూ నీళ్ళల్లో పడిపోయిండు. ఏకదృష్టి లేకపోతే అట్నే ఉంటుంది మన కథ కూడా. నీకు ఏకదృష్టి ఉండాలి. ఏకదృష్టి అంటే ఏందో తెలుసా? నీ మనస్సులో ఒక ఆశయం ఉండాలి, ఆలోచన ఉండాలి. నాకు అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది, నాన్న చనిపోయిండు. నేను చదువుకున్నటువంటి చదువు కొంత మట్టుకున్నా కూడా నా చదువులో నాకు న్యాయం దొరకకపోవచ్చు. నేను ఎలా బ్రతకాలి, నేనేం పని చేయాలి, ఒక ఆలోచన ఉండాలి మనిషికి. నాకంటే చిన్నోళ్ళకు పెళ్ళిళ్ళు అయినాయి, నాకు పెళ్ళైతే లేదు, నాకు ఇల్లు లేదాయే, నాకు ఇబ్బందులు సమస్యలు వస్తున్నాయి, నా పరిస్థితి ఏంది, ఒక ఆలోచన ఉండాలి. చాలామందికి ఆలోచన లేదు. ఇక్కడ తిరిగితే అక్కడికి పోతారు, అక్కడ తిరిగితే ఇక్కడికి వస్తారు. మా నాన్న కొంచెం మాటలు అనగానే ఇంటికి పోయి ఇంటికాంచేది ఈ ఇంటికి వచ్చేది. నార్కట్పల్లి నుంచి మా నాన్న ఉన్న ఊరికి పోయేది. మా నాన్న కొంచెం ఏదైనా అరవంగానే మళ్ళీ నార్కట్పల్లికి వచ్చేది. ఈ వచ్చుట్ల పోవుట్లనే ఒకరోజు ఒక మధ్యలాగి నేను అనుకున్నా, నా జీవితం ఏంది, ఇటు వీళ్ళంటే ఇటు పోతున్నా, వాళ్ళంటే అటు పోతున్నా, ఎందుకు ఇట్లా అయిపోయినా? నేను చదువుకున్నా, మంచి చదువు చదువుకున్నా, నాకు మంచి పేరుంది, నేను నా కాళ్ళ మీద నిలబడగలుగుతా, నేనేంటి ఇట్లెందుకు అయిపోయినా అని ఆలోచన చేసి దేవుడి కాడ అడిగిన ఒక గంట సేపు, దేవా అటుపోతే అక్కడ ఉండలేకపోతున్నా, ఇటు వస్తే ఇక్కడ ఉండలేకపోతున్నా, నేను ఎక్కడ ఉండాలనో అక్కడికి నన్ను నడిపించు అని ప్రార్థన చేసుకున్నా. దేవుడు తీసుకొచ్చి నార్కట్పల్లి గుట్ట దగ్గర వేసిండు.